హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్లోకి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా బ్రెడ్తో అయిపోయే బ్రెడ్ హల్వా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఈజీగా అయిపోతుంది అండ్ క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ 6 to 7 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకోండి. మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 1 by 1 అయితే బ్రెడ్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్ పీసెస్ని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute ఆగిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకుని సెకండ్ వైపు కూడా అయితే వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 sides కూడా బాగా వేయించుకుంటే ఇలా క్రిస్పీగా అయితే అవుతాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా వేయించి అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అదే ప్యాన్లో ఒక 1/2 cup అయితే షుగర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే మనకి షుగర్ కరిగిపోతే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇలాగా వేసేసుకోవాలి. షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. బ్రెడ్ పీసెస్ కొంచెం క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి షుగర్ సిరప్లో వేసిన వెంటనే అయితే సాఫ్ట్గా అవ్వవు, స్లోగా అయితే టైం పడుతుంది. కొంచెం ఇక్కడైతే మీరు గరిటితో మ్యాష్ చేసుకుంటూ ఉండండి, అప్పుడు ఈజీగా సాఫ్ట్గా అవుతాయి. షుగర్ సిరప్ బాగా పీల్చుకుంటాయి బ్రెడ్ పీసెస్కి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 tablespoons వరకు అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు అండ్ కిస్మిస్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోవచ్చిందనమాట. సో చూసారా, ఈ విధంగా మనకి ఆయిల్ అయితే పైకి తేలేలాగా బాగా కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఎందుకంటే మనము ఆయిల్లో అయితే మనం బ్రెడ్స్ అనేది వేయించుకున్నాం కాబట్టి. నెక్స్ట్ తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక్కడ మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని హల్వాలో అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి నెయ్యి ఫ్లేవర్ ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు షుగర్ ప్లేస్లో బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెయ్యి కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే బ్రెడ్ని బాగా మిక్స్ చేసుకుని ఇలా మ్యాష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పైన ఆయిల్ అయితే లైట్గా తేలితే కనుక ఇలా ఆయిల్ అయితే సపరేట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన ఈ బ్రెడ్ హల్వా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. మనకి భోజనాల్లో పెడతారు చూసారా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ సింపుల్ బ్రెడ్ హల్వా రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.